Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 28వ శ్లోకము. శ్రీ భగవానువాచ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకమునకు భావము: సమస్త ప్రాణులందును సమముగా ఉన్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపని వానిగా ఎవడు చూచుచున్నాడో తెలుసుకొనుచున్నాడో అతడే నిజముగా చూచువాడగును, విజ్ఞుడని భావము. భగవానుడు కొందరి యందు ఎక్కువగాను కొందరి యందు తక్కువగాను లేరు. పుష్పములందు దారము వలె సమస్త ప్రాణికోట్ల యందును సమముగా వ్యాపించి ఉన్నారు. సమం మరియు సర్వేషు అను పదములచే ఏ ఒకానొక ప్రాణిలో మాత్రము ఉండుట కాదనియు, విశ్వమందలి సమస్త భూతకోట్ల యందును భగవానుడు నివసించుచున్నాడనియు స్పష్టమవుతున్నది. దేహాది ఉపాధులు నశించినను అందున్న ఆత్మ పరమేశ్వరుడు నశించుటలేదు అని తెలుపబడినది. దీనిని బట్టి దేహాది దృశ్య ప్రపంచమంతయు నాశశీలమైనదియు నశింపని వస్తువొక ఆత్మయే అనియు స్థిరపడుచున్నది. కావున అట్టి నశ్వర దేహాది పదార్థములందు మమత్వము లేక శాశ్వత ఆత్మ వస్తువు కొరకే అన్వేషింపవలయును. దేహాది ఉపాధులు నశించినను ఆత్మ నశింపదని చూడగలుగువారే నిజముగా చూడగలవారని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఈ సత్యమెరుగని వారందరూ నేత్రములున్నను వాస్తవముగా నేత్రవిహీనులే అని పైన భగవద్వాక్యముల వలన స్పష్టమవుచున్నది. స్థూల నేత్రములున్నను పైన తెలిపిన దృశ్య వినాశత్వ బ్రహ్మ సత్యత్వ పరిజ్ఞానము లేనివాడు అనగా జ్ఞాననేత్రము లేనివాడు అతడెంతటి లౌకిక విద్యావేత్త అయినను ధనికుడైనను రాజాదిరాజైనను భగవానుని దృష్టిలో గ్రుడ్డివాడే అని తేలుచున్నది. కావున భగవత్ ప్రతిపాదితమగు ఈ సూత్రము ప్రకారము ప్రతి వారును తాము వాస్తవముగా నేత్రములు కలవారా లేనివారా అని చూచుకొని అజ్ఞానాంధత్వమును తొలగించుటకై ప్రయత్నించవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.